నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీ కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, నీ కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, నీవు వెలిగే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెలిగే ఆశీర్వాదం పంపుతావయ్యా. నిజముగా మనలను వాటన్నిటి నుంచి తప్పించి ఈ నూతన సంవత్సరం వరకు మమ్మల్ని ప్రవేశింపజేయించున్నారు. తండ్రి మీకు స్తుతులు స్తుతులు స్తోత్రం 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 నాయన. తండ్రి ఎవరి మనసు నీ మీద ఆనుకుంటున్నో వారిని పూర్ణ శాంతం గలవారిగా ఉంచుతాను సెలవించిన దేవుడు. తండ్రి ప్రభా తెలియక పొరపాట్లు ఎన్నో చేశాం తండ్రి, అయినను మమ్మల్ని శిక్షిస్తూనే వాత్సల్యం కరుణ చూపుచు మమ్మల్ని కాపాడారు ప్రభా. నిజముగా మీకు స్తుతులు స్తోత్రం స్తోత్రం. లేమిలో నుంచి మమ్మల్ని లేవనెత్తారు తండ్రి, లేమిలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తారు ప్రభా. మా పట్ల మీరు చేసిన వేడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభా తండ్రి, ఎన్నో దుఃఖాలు, శోధనలు, సుఖములు, దుఃఖములు జత చేసి మీ తోడు, మీ సహాయం, మీ కృప మా ఎడల వెచ్చుగా వచ్చి మమ్మల్ని కాపాడండి కాపాడండి. స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం. అందరూ స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. మన పట్ల దేవుడు చేసిన కార్యముల విషయమై, దేవుడు చేసిన వేళకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించాలని ప్రభుత్వం. తండ్రి మీకు వందనాలు తండ్రి, మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, మీరు ఇచ్చిన శక్తి బట్టి మీకు స్తుతులు స్తోత్రము. శోధన జయించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మదేవ మీరు మాకు శక్తి ఇస్తున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం. శోధన విషయంలో భయపడక ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని మనం ప్రతిపాదించుకున్నాం తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. చేసుకున్న జ్ఞానముగా తెలివిగా ఉండడానికి ఇప్పుడు సూచించండి ఆయన. నాయన పెద్ద మనుషులుగా మేము మీ బిడ్డలముగా నాయన పరిణితి చెందినటువంటి వారుగా మేము దానికి సహాయం మెచ్యూరిటీ మాకు దయచేయాలి. మనసులో ఆలోచనలో ఆయన పనులు జ్ఞానంలో మాకు ఆయన మెచ్యూరిటీకి దయచేయమని ప్రతిపాదించున్నాను. ప్రతి కుటుంబంలో ఆదరించండి, ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడి ప్రతి ప్రాంతంలో Oh,
మామయ్య పర్వతనైన నీ పరిశుద్ధ నామమును బట్టి అవునైనా ఈ కాలం అందుకొని ఈ రాత్రి కూడా మనల్ని కాపాడి మరొకసారి మీ సంకల్పం చేత నీ కృప చేయండి. మీ సన్నిధిని చేర్చుకొని మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించు మాకు ముందుగా దేవుని నామానికి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్కి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన వీళ్ళందరికీ వందనాలు. ఈ సంవత్సరం అంతా నన్ను నా బిడ్డల్ని కాచి కాపాడుతున్న దేవుడికి వేలాది కృతజ్ఞతలు చెబుతున్నాను. పని లేవని నేను బాధపడ్డాను. ఒక్క వారంలోనే నేను 10,000 వంటలు చేసి సంపాదించాను. చేసుకుంటేనే ఏదైనా కేక్ అయినా సరే, భోజనాలైనా సరే, కాంతలైనా సరే, ఏదైనా సరే మనందరం కలిసి కట్టుగా వేసుకొని చేసుకుంటే మనందరం ఒక కుటుంబం, సంఘం అని నాకు అనిపిస్తుంది. మీరందరూ అలా చేయమని నేను దేవుడి నామం బట్టి నేను అడుగుతున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు మాత్రమే మహిమ అని ప్రైజ్ మీ అంటారు. ఆయన కాపుదల, ఆయన భద్రత మన ఎడల హెచ్చుగా ఉన్నది. గుణాలు మనం నేర్చుకోవాలి, మనము వినాలి, మనం నేర్చుకుని ఆ ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల్లో కొంతమంది వ్యక్తుల్ని ఉంచారు. వ్యక్తులు ఈ బైబిల్ గ్రంథంలో మంచి రాశారు, చెడు కూడా. చెడు ఎందుకంటే తన భక్తులు చేసిన చెడు కూడా దీనిలో రాయబడి ఉన్నది. వారు తప్పు చేసి ఎట్లా శిక్షింపబడ్డారో మీరు ఆ తప్పు చేసి ఆ శిక్ష మీరు పొందుకోకూడదని దీనిలో తప్పులు కూడా, అంటే చెడు చేసిన వారిని కూడా దేవుడు దాచిపెట్టకుండా రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఆమె అబ్రహాము ఒక విగ్రహారాధికుడు, అంటే బొమ్మల పూజలు చేసుకునేటువంటి వ్యక్తి అన్నమాట. అబ్రహాము నోవాహు సంతానం నుంచి వచ్చిన వాడు. ఆమె 10th జనరేషన్, అంటే 10వ జనరేషన్ తెలియమంటారు. 10వ సంతానంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము. గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము తండ్రి తల్లి బొమ్మలు చేసి అమ్ముకుంటారు, బొమ్మల పూజలు చేసుకునేవాడు. అట్లాంటి కుటుంబం నుంచి దేవుడు ఆయన పిలవడం జరిగింది. రా బయటికి రా అన్నాడు. ఇక వెనక తిరగకుండా దేవుడు ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, ఆయన he was raised by idol worshiping parents. వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వారు. అందుకని పిల్లరా, మరి ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. చూడండి, అబ్రహాముకి దేవుడు ఒకసారి చూడమ్మా, 1, 2, 3 వచనాలు. యెహోవా నీవు లేచిన ఈ దేశం నుండి యెహోవా
అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఎక్కడి నుంచి? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినవి అని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చూసారా, ఏ దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం కాదు. మరి ఈ దేవుడు ప్రత్యక్షమైంది, తన్నే నడిపించాడు యెహోవా తండ్రి. హల్లెలూయా. ఏ దేవుడు ఆయనకి ప్రత్యక్షం కాదు. అవి మనుషులు చేసిన పనులు, అవి మాట్లాడవు, పలుకవు. ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవచ్చు, వెండి బంగారం చేత అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. విగ్రహాన్ని సుత్తులు పెట్టి మేకులు పెట్టి కదలకున్నట్లు అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటిని ఏం చేయాల్సి వచ్చింది? మోయవలసి వచ్చింది. దేవుడిని మోసుకోవచ్చు తిరుగుతున్నారు. నేను ఈ దేవుడను, నేను కాపాడువాడు. హల్లెలూయా. నీకేం చేసాడు? ఇంటికి వచ్చి తల్లిదండ్రులు చెప్తే వీడికి పిచ్చెక్కిందని ఆయన ఇంట్లో నుంచి, హల్లెలూయా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నడుచుకుంటూ సువార్త చెప్పుకుంటే, హల్లెలూయా, ఏ పాట పాడాడు? I have decided to follow Jesus. ఆ ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను నీకు సమాధానం ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాలో. ఆమేన్. పూజారి మాస్టర్ గారి విగ్రహారాధన వచ్చు, జ్ఞానము వ్యర్థము. నీవు మహాత్మ్యము గలవాడు, నీవు ఎంత గొప్ప దేవుడు, నీ శౌర్యమును బట్టి నీ నీ నామము ఘనమైనది. ఆయన జనములకు రాజా, నీకు భయపడని వాడు ఎవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగణ్యం. ఎవరి మీద ఉండాలి ప్రేమ? దేవుడి మీద. ఎవరి మీద మనకి ప్రేమ? ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రేమ ఉంటావో, ప్రేమ ఉంటుందో నీకు, అప్పుడు అందరికి న్యాయం చేస్తావు. ఎవరిని పోగొట్టుకోవు. గుర్తుపెట్టుకో, దేవుడికి ప్రాధాన్యత ఇచ్చిన వారు అందరికీ న్యాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి న్యాయం చేయకుండా నువ్వు ఫెయిల్ అయిపోతావు. గుర్తుపెట్టుకో. అందుకని దేవుడి వైపే చూడు కానీ మనుషుల వైపు చూడొద్దని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ప్రభు ఏం చెబుతున్నాడు, నేను ఎట్లా నడుచుకుంటున్నాను అనే ఆలోచన నీకున్నాను, కానీ ఇంకా ఏ ఆలోచన ఉండకూడదని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ఎప్పుడైనా ఎట్లా ఉన్నాయంటే నేను అక్కడికి వెళ్ళి సువార్త చేస్తానని వచ్చి ఇక్కడే మరి 18 భాషలు నేర్చుకొని ఈ బైబిల్ని తర్జుమా చేసి యూనివర్సిటీ వెళ్ళించి ఆడపిల్లలకు చదువు ప్రారంభించి ఎన్నెన్నో చేసిపోయాయి. ఆయన వల్ల మనకి ఎంతో జ్ఞానం. ఈనాడు బ్యాంక్స్ అంటే ఆ బ్యాంకులు కూడా విలియం కేరీ గారి స్టార్ట్ చేసింది. ఆనాడు మనవాడికి ఏమి తెలియదు, అబద్ధం ఆడతాడు, ఈమె నా భార్య కాదు నా చెల్లి అని. ఎందుకంటే తన భార్య చాలా అందంగా ఉంటుంది. అక్కడ కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆ రాజుగారు భర్త అంటే నన్ను చంపేసి నా భార్యను తీసుకుంటారేమో అనే భయంతో ఏం చేశాడు, ఈ
మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. చూసారా, పైన గొప్ప వేదన కలుగు చేసను, ఫరోకు గొప్ప వేదన కలుగు చేసను. ఈ అబ్రహాము ముగ్గురు మతస్థులు గౌరవించుకుంటారు. అబ్రహాముని గుర్తుపెట్టుకుని ముగ్గురు మతస్థులు ఎవరో చెప్పండి, ఎవరు తెలుసా? కొట్ల సంవత్సరం పోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, లేదు. 15 అయిపోయింది, లేదు. 20 అయిపోయింది, లేదు. ఇక ఏమైంది? ఇసుకేసింది శాఖగా. ఇక ఆయన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, లేదు. గుర్తుపెట్టుకోవాలి. నవ్వినందుకు చాలా కాలం లేట్ అయిపోయింది. చదువుతో నిమిత్తము లేదు, లేదు. నీ ఆత్మతో ముఖ్యము దేవునికి. ఆమేన్. నీ హృదయం కావాలి దేవునికి. నీ చదువు, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి వయసుతో దేవునికి ఏమి పని లేదు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, నీ కొడుకుని నాకు బలిగా అర్పించు. పుట్టిన ఒకే ఒక కొడుకుని మళ్ళీ బలిగా అర్పించమన్నాడు. అప్పుడు మోషే అబ్రహాము ఏ మాట చెప్పకుండా తన కొడుకుని తీసుకొని వెళ్ళి బలికి సిద్ధం చేస్తున్నాడు. కత్తి మరి బలి ఇవ్వడానికి గొర్రె కొట్టే లేదు అంటాడు. అది తెలియదు కదా, నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను చెప్తాడా? చెప్పడు. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడని ఆ మోరీపు పర్వతం మీదకి వెళ్ళి ఈ బలిని సిద్ధం చేసేసాడు. వాళ్ళ బాబుని పండుకోమన్నాడు. ఆయన ఆకాశం నుంచి ఒక స్వరము, బాబు నీ కత్తి నీ చెయ్యి ఆపమని శబ్దం వచ్చిన వెంటనే అబ్రహాము, నువ్వు నా మాట విన్నావు, నా మాట నీ కొడుకుని ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడలేదు అని దేవుడు సంతోషపడి, నీ కుమారుడు బలి వద్దు, అదిగో గొర్రె పొట్టేలు అక్కడ ఉంటాయి, ఆ పొట్టేలు తీసుకొచ్చి దీని మీద నువ్వు గొర్రె పొట్టేలు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ మనిషి ఎవరంటే మనల్ని తీసేసి యేసుక్రీస్తు ఏమైపోయాడు? పాత నిబంధన జరిగింది, ఇది ఎప్పుడు అయింది? నెరవేరింది. కొత్త నిబంధన నెరవేరింది. హల్లెలూయా. నీ స్థానంలో ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు బలయ్యారు. మన స్థానంలో యేసుక్రీస్తు. మా కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో నామమున